నేను నా ఫ్లాట్కి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసి తిన్నాను. అప్పుడు నేను ఒక జాయింట్ ఓపెన్ చేసి ఒక స్టఫ్ని ఫిల్ చేసి ఆ పెయింటింగ్ ఒక ఫైనల్ టచ్ ఇద్దామని మొదలు పెట్టినప్పుడే పక్కన రూమన్ ఫ్లాట్ నుంచి ఏవేవో శబ్దాలు వచ్చాయి. అప్పుడే నేను ఆ ఫ్లాట్కి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళి నేనేం చేశాను, అసలు అక్కడ ఏం జరిగిందో అసలేం గుర్తులేదు సార్. నాకు నిజంగా నాకేం గుర్తులేదు సార్. జరిగింది ఇదే జార్జ్. చూసి చూడనట్టు వదిలేస్తే మరి నెత్తికెక్కుతున్నారు. ఇద్దరి అరుపులు బయటికి వినిపించాయంటే ఎక్కడికి అనుకుంటావు? చెప్పేది నీకే. వెళ్ళిపో. చాలా రోజులుగా ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. నువ్వు ఎవరినీ చంపలేదని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి నీకు తెలిసిన విషయం మాతో చెప్తే నిన్ను వదిలేస్తాము. చెప్పు జార్జ్, రూబన్ ఫ్లాట్ నుంచి బయటికి రాగానే నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడావు? సార్ నేను సార్ సార్ ఒట్టేసి చెప్తున్నాను సార్, నాకు అసలు గుర్తులేదు సార్. ఏమి జ్ఞాపకం లేదు. హలో సార్, చెప్పు. మనం వెతుకుతున్న ఫోన్ నెంబర్ ఎవరితో ఐడెంటిఫై చేశాం సార్. మన సిటీలోని ఫేమస్ రౌడీ షీటర్ల గ్యాంగ్ లో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల నంబర్ సార్ అవి. గుడ్. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ విషయం నువ్వు ఎవరితోనూ షేర్ చేయొద్దు. ఒకవేళ తెలిస్తే వాళ్ళు పారిపోవచ్చు. సరిగ్గా ఒక గంటలోపు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాం సార్. ఎవరిది? ఇది ఎవరని అడిగాడు? తెలియదు సార్, నేను చూసిందే లేదు. నీకు తెలుసా? తెలీదు సార్. వీళ్ళు తెలుసా? లేదు సార్, నాకు తెలియదు సార్. తెలీదు. నిజంగా తెలీదా? వీళ్ళు 2 వారాల క్రితం అనుమానించతగ్గ విధంగా ఫ్లాట్లో అలాగే రోడ్ సైడ్న హత్య చేయబడ్డారు. వీళ్ళ ఫోన్ నంబర్స్కి నేను ఇంతకు ముందు చెప్పినట్టే మీ ఇద్దరిలో ఒకరిదైన 7025334566 నంబర్ నుంచి ఎన్నోసార్లు కాల్స్ వచ్చింది. చివరిగా నంబర్కి కాల్ వచ్చింది ఆయన చనిపోవడానికి గంట ముందు క్రితం. అలాగే నేను రెండోది చెప్పిన 9847115111 నంబర్ నుంచి ఫైజల్ నంబర్లోకి హత్య చేయబడిన రూబన్ ఇంకా ఫైజల్ భార్య ఇంటిమేట్ ఫోటోస్ వాట్సాప్ ద్వారా పంపబడింది. ఇక మాకు తెలియాల్సిందే ఈ హత్యకి మీకున్న సంబంధం ఏంటనే తెలియాలి. చెప్పరా? నిజంగానే మాకు ఏ విషయం తెలియదు సార్. సార్, నేను ఈ పనులంతా ఆపేసి చాలా రోజులయ్యింది సార్. నువ్వు ఈ పనులని ఆపేసావా? నేనిప్పుడు కోవలంలో కార్ ఫైనాన్స్ కంపెనీలో సీజింగ్ పని చేస్తున్నా. లేదు సార్, నేను కూడా ఇప్పుడు దేనికి వెళ్ళడం లేదు. నాకు ఏం తెలియదు సార్. ఈ నెంబర్ కూడా నాది కాదు సార్. ఒట్టు సార్, ఇప్పుడు సీజ్ చేయడానికి ఏదైనా కారు ఉందంటే అక్కడికి వెళ్ళి పని చేస్తున్నాడు అంతే. అది తప్ప నేను ఇంకెక్కడికి వెళ్ళట్లేదు సార్. సార్, వీడు చెప్తున్నది నిజమే సార్. వీళ్ళు ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న నంబర్స్తోనే మేము వీళ్ళని ట్రాప్ చేయగలిగాం సార్. కానీ వీళ్ళ పేరు మీద మనకి దొరికిన నంబర్స్ని వీళ్ళు యూజ్ చేయట్లేదు అంటే అయితే వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళకే తెలియకుండా వాడుతున్నట్టున్నారు. అది ఎవరో తెలుసుకోవాలి. సరే సార్, వీళ్ళు పనిచేస్తున్న చోటుకెళ్ళి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఓకే సార్.